నువ్వు పన్నులు ఎగ్గొట్టావంట కదయ్యా, డబ్బులు ఎగ్గొట్టావంట కదా, ఈడీ వాళ్ళు రైడ్ చేశారు, ఐటీ వాళ్ళు రైడ్ చేశారు, పెనాల్టీలు కూడా కట్టావంట కదయ్యా అని ఎవరన్నా మన మల్లారెడ్డి గారిని అన్నారనుకోండి, నేను పాలమ్మా, నేను పూలమ్మా, నేను నీళ్ళమ్మా, నేను చాలా కష్టపడ్డా అని చెప్పుకొస్తారు. అంటే సెంటిమెంట్ ద్వారా ఆ లోపాలని సరి చేసుకుంటారు, కవర్ చేసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. అట్లాగే మన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా అనమాట. నన్ను చంపడానికి ఇప్పటికి 3 సార్లు దాడులు జరిగినాయి, 4గోసారి దాడి జరిగే అవకాశం ఉంది. నన్ను ఎవరైనా చంపేయచ్చు, నన్ను ప్రత్యేకించి ఇరానోళ్ళు చంపేయచ్చు. ఇరాన్ మీద వరుసపెట్టి దాడులు చేసేది ఈయనే. ఇరాన్ సుప్రీమోని లేపేసేది ఈయనే. కాబోయే సుప్రీమో ఇంతవరకు కోమాలో ఉండి ఎక్కడున్నాడో తెలియకుండా చేసింది ఈయనే. తనని చంపేస్తారన్నటువంటి ఒక సెంటిమెంట్‌ను మాత్రం అమెరికన్స్‌లో రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారు. నేను ప్రపంచం మీదన ఇరాన్ చేసే కుట్రల్ని ఎదుర్కొంటే నన్ను ఇరాన్ ఏ క్షణంలోనే చంపేయచ్చంటూ సెంటిమెంట్ అస్త్రాన్ని వాడుతున్నటువంటి మహానుభావుడు. మరి ఏం జరుగుద్దో చూడాలి, ప్రజలు ఎలా చూస్తారు.